మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అని అంటుంటాం, అవును నొప్పి వచ్చినప్పుడే అమ్మ అని అరుస్తాం, అవును ఉత్తగా ఉన్నప్పుడు అమ్మ అని కూడా అరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. అవును కాబట్టి ఇలా సామూహికంగా ఇలా జరగడానికి కారణం కూడా అనేక మంది ఆ గండ దోషంలో, ముఖ్యంగా ఇక్కడ ఒక సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఇలాంటి దుర్ఘటనల్లో జరిగి ఇలాంటి దుర్ఘటనల ప్రభావముతో మరణము అనేటువంటిది ఆకస్మికంగా జరగడానికి గల కారణం ఏంటంటే పితృదోష ప్రభావము కారణం. దుర్మరణాలు ఎక్కడ జరుగుతాయో ఆ దుర్మరణాలకి ప్రధాన కారణం పితృశాపాలు, పితృదోషాలు. చాలామంది పితృదోషాలు, పితృశాపాలు అని అనుకుంటే అది పిండ ప్రధాన కార్యక్రమం అని అంటుంటారు. కానీ తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, కరోనాతో చనిపోయినా, ఇలాంటి దుర్మరణాలు ఏవైతే జరుగుతాయమ్మా అవి మారుబలిని కోరుకుంటాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంటాయి ఇవి అన్నీ కూడా. అందుకనే ఇది కూడా దుర్మరణమే కదమ్మా, సామూహికంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్నట్టే కదా ఇది. అంతే అంతే అంతే. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం కారణం ఈ జరిగిన 100 మందిలో 99 మందిలో కూడా ఖచ్చితముగా మీరు లిస్ట్ కనుక తీసి ప్రిపేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక దుర్మరణం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది. పితృదోషం ఉండడం వల్ల అది మారుబలిని పితృదేవతలు కోరుకుంటారు. మరి దానికి పరిహారాలు ఉండవా గురుగారు? తర్వాత తరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా చెప్తానమ్మా. చాలామందికి వచ్చే సందర్భం, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు గారాభంగా పెంచారు, వాళ్ళు దుర్మరణం పాలైన తర్వాత వాళ్ళు మమ్మల్ని శపిస్తారా అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కారణం ఏంటంటే ఒక్కటే మాటలో చెప్పాలి అని అంటే, మీకు ఇంటర్నేషనల్గా స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి కదమ్మా. అవును. ఇక్కడ మనం ఇండియాలో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఆ మొత్తం ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రాబ్లం అంటే మనం సరిగ్గా ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోతే మిడిల్ బ్యాంక్, చేసెస్ బ్యాంక్ అంటారు, ఆ చేసెస్ బ్యాంక్లో ఆగిపోతుంది, స్టకప్ అయిపోతుంది.